ఒకసారి టైటిల్ కార్డ్ వీడియో చూడండి, తర్వాత మనము ట్రై చేద్దాం. మొబైల్ రొటేట్ చేసి చూడండి. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు మీరు కూడా మీ గణేష్ లోగోతో ఎలా వేసుకోవాలి సింపుల్ గా చెప్తాను. అండ్ ఈ వీడియో టెంప్లెట్ కూడా ఇస్తాను, లోగో క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్ కూడా ఇస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీరు ప్రాజెక్ట్ ప్రాంప్ట్ కోసం పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లోగో ప్రాంప్ట్ ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఓకేనా, ప్రాజెక్ట్ లింక్ మీద 2 టైమ్స్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా సెలెక్ట్ అయిపోతుంది. మొత్తం సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా క్రోమ్ క్రియేట్ అవుతుంది. క్రోమ్ నుంచి వాట్సాప్ లో ఎవరికైనా షేర్ చేసిన లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అలర్ట్ మోషన్ యాప్ ఇన్పుట్ అయిపోతుంది. ఓకేనా, మీరు అలా ఇన్పుట్ చేసుకోండి. తర్వాత పైన లోగో ప్రాంప్ట్ ఉంటుంది. మీరు ఇలా మీ ఫింగర్ తోటి లాంగ్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీ ఫింగర్ తోటి ఇలా కింది వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా, డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ మీద క్లిక్ చేయండి. కాపీ చేసిన తర్వాత చాట్‌జీపీటీ అయినా సరే జెమినీ అయినా సరే ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ప్రాంప్ట్ పేస్ట్ చేసి ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోండి అండ్ మీ విలేజ్ నేమ్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసిస్తుంది. అండ్ మీకు తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసేటప్పుడే పెట్టుకోండి. తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో. ఓకేనా, పెట్టుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసిస్తుంది. తర్వాత మీరు ఇమేజ్ సేవ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. ఓకేనా, మధ్య మధ్యలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోస్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం లేకపోతే ఫోటో మ్యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో. మీరు అక్కడ నుంచి అయితే ఫోటో మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోటోని అప్లోడ్ చేస్తే ఒక 3-4-5 సెకండ్స్ లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇస్తుంది. తర్వాత మీరు ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని అయితే ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మధ్యలో ఇంకో ఫోటో ఉంటుంది. ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ అదే ఫోటోని ఇలా రీప్లేస్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ లాస్ట్ లో ఇంకో ఫోటో ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఇలానే ఫోటో రీప్లేస్ చేసుకోండి. తర్వాత కింద నేమ్ ఉంటుంది. నేమ్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్స్ లో పెట్టుకోండి. తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.